మనము ఏదైతే మంచి ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తామో అదే పరలోకంలో రేపు నీకు కొలతగా ఇవ్వబడుతుంది. నీవు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ మంచి అయితే ఇతరుల పట్ల నువ్వు చూపిస్తావో ఆ మంచి మాత్రమే నీ వెంట వస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను చెప్తాడు, వారి వెంట వారి యొక్క క్రియలు వెళ్ళుచున్నవి అని అంటాడు. అంటే వారి వెంట వారి క్రియలు, అంటే వారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వారి వెంట వెళుతుంది. కానీ వారు సంపాదించింది కానీ, వారు కూడబెట్టింది కానీ, వారు తలంచింది కానీ ఏది కూడా వారి వెంట కనీసం పూచిక పుల్ల కూడా తీసుకొని పోలేడు. కనీసం ఒక చిన్న పుల్ల కూడా తీసుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి ఈ భూమి మీద మనం నివాసం చేసినప్పుడు, లేదా ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఆహారానికి, మన యొక్క